మరి ఈ అవకాశం ఇచ్చిన ముందుగా దేవుడికి మన సంఘాలకి యేసుక్రీస్తు నాకు తెలియజేస్తున్నానండి. మరి 49వ అధ్యాయము కీర్తన గ్రంథము 48వ అధ్యాయము వచ్చిన 48వ అధ్యాయాల వరకు విజయవంతంగా చాలా చక్కగా చాలా స్పష్టంగా ప్రతి మాటను లోతైన అర్థాలతో లోతైన మర్మాలతో ప్రతి విషయాన్ని క్లుప్తంగా మనకు ఇంతవరకు నేర్చుకున్నామండి. చాలా సంతోషం. మరి ఈరోజు మనం చూసినట్లయితే 49వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతున్నామండి. మీరందరూ నాతో కూడా 49వ అధ్యాయంలోకి ప్రయాణం రావాలండి. ఇప్పటిదాకా మనం ఒక ఊర్లో ఉన్న ఆ ఊరు నుంచి మనం వేరే ఊరికి వెళ్తున్నప్పుడు అందరూ కలిసి ఫర్ ఎగ్జాంపుల్గా మనము కరీంనగర్లో ఉన్నాం అనుకోండి, అందరం కలిసి ఎలా అక్కడ నుంచి సిద్దిపేట కావాలంటే అందరం కలిసి ఒకే బస్సులో అలానే అందరూ వస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. ఒకరు వచ్చి ఒకరు రాకపోవడం, ఒకరు వచ్చి అంతా అతలాకుతుంటే బాగుంటుంది. అందరూ ఎలా వెళ్ళామో అలా వస్తేనే అది ఒక చూడడానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది. అలాగనే ఇప్పుడు కూడా మన 44 అధ్యాయాలు చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారు కనుక 49వ అధ్యాయంలో కూడా ఆ విధంగానే వెళ్ళే ప్రయత్నం చేయాలి. మీ మనసులంతా ఎక్కడ తిప్పకుండా దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మీరు అందరూ ఒకే ఆటతో ఒకే భావం మీరు అందరూ నాతో పాటు ఆలోచించాల్సిందిగా ఈ ప్రేమ కూడా మేము వేడుకుంటున్నానండి. అదే చూసినట్లయితే 49వ అధ్యాయము చూడండి, మొదటి వచ్చిన ఆలోచనట్లయితే సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనకులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియకుడు, ఏకముగా కూడి చెవియకుడు, ఏకముగా మీరు నాతో పాటు ప్రయాణమే రండి. ఏకముగా మీరు నాతో పాటు మీరు వస్తుంటే మీకు ఈ యొక్క వివరణ మీకు క్లుప్తంగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇలా చూసినట్లయితే సర్వజనులారా, ఏ జనులు వీళ్ళు? లోకములో నివాసం ఉన్న వాళ్ళారా. వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఎవరు ఉంటారు ఇక్కడ లోకంలో చూసినట్లయితే? సామాన్యులు ఉంటారు, సామంతులు ఉంటారు, ధనికులు ఉంటారు, దరిద్రులు ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే లోకంలో కనిపిస్తుంటారు. అవునా కాదు? లోకం వీళ్ళందరితో ఈ యొక్క ప్రపంచాన్ని ముందుకు వెళ్తున్నారు. ఇలా ఏ ఒక్కరు లేకుండా అందరూ దేవుడు కూడా ప్రస్తావిస్తున్నాడు. దానికంటే ముందు మనం చూసినట్లయితే సర్వజనులారా ఆలకించునంటాడు. ఈ వాయిస్ అనేది ఒక రిక్వెస్ట్ గా, ఒక ఆనవాయితీగా మనకు కనిపించడం లేదండి. సర్వజనులారా ఆలకించుడి అంటున్నాడు. ప్రియ సహోదరులారా ఆలకించుడి, ప్రియ సహోదరుల వినండి అంటే మాత్రం ఒక ప్రేమపూర్వకమైన మాట మనకు కనిపిస్తుందేమో, కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే గంభీర్యంతో మనం చూపిస్తున్నారు. గంభీర్యంతో ఏదో ఒక కమాండ్ చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది 49వ అధ్యాయంలో. మీరు స్పష్టంగా చూడండి, ఏమంటుంది? సర్వజనులారా, సర్వజనులారా. ఒక కోపంతో, ఒక ఆవేదనతో, ఒక బాధతో, ఒక దుఃఖంతో, ఒక క్రోధ ఆవేశంతో ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా గ్రంథకర్త మనకు చూపిస్తున్నాడండి. ఏమంటున్నాడు? సర్వజనులారా, సర్వజనులారా ఆలకించుడి అంటారు. ఇంత మాట పదాన్ని స్పష్టంగా మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు ఇంట్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈ పదాలు ఎక్కువ ఎక్కడ మాట్లాడతారంటే సర్వజనులారా అన్నప్పుడు ఒక్కరు ఇద్దరు దగ్గర మాట్లాడతారండి. ఒక్కరు ఇద్దరు దగ్గర సర్వజనులారా అని పదాన్ని ఉచ్చరింపలేమను. కానీ ఇంతమంది అంటే ఇంకా ఇలా అంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎలక్షన్ టైంలో కానీ ఎక్కడ చూసినట్లయితే మనము బస్ స్టాండ్లో కానీ మన పాత బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా నిలబడి సర్వజనులారా నా మాట ఆలకించుడి అని అనుకున్నాను. అక్కడ ఒక మాట్లాడుతున్నప్పుడు నేను పోయి ఇప్పుడు చెప్పాను అనుకోండి, అరే నీ పనులు చేసుకోరా బాబు, మాకు చాలా బిజీ ఉన్నది, నువ్వు మైక్ పెట్టినావు, ఏదో వాయిస్ ఇస్తున్నావు, ఏమి వినమంటావు, మా పని మాకున్నది, నీ పని చేసుకోరా బాబు అని వినకుంటూ వెళ్ళిపోతా ఉండడం చాలా చూస్తుంటాం. అతనికి ఏముందంటే వాళ్ళకు ఏం వెనుక పవర్ కింద ఏమి ఉండదు. ఒక నార్మల్ వ్యక్తి అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పాపాన కనిపించదండి. అక్కడ ఆ వాతావరణం అలా ఉంటుంది. అదే ఒక సామాన్యుడు కాస్త ఒక మంచి రాజకీయ నాయకుడు అయితే, ఒక ఆఫీసర్ అయితే, అక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సీఎం గారు వచ్చారు అనుకోండి, ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, అదే చౌరస్తా గారికి
నేను వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళలేదు, కానీ అక్కడ అదే చౌరస్తా పైన ఒక హరీష్ రావు గారు కానీ ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు సర్వజనులారా నా మాట ఆలకించుడు అనగానే అందరూ వింటారా వినరా? వచ్చింది ఎవరు? ఒక రాజకీయ నాయకుడు. అతను ఎవరు? మనిషా లేకపోతే ఒక అద్భుతమా? మనిషే. నీ అంతకుముందుకు నేను మాట్లాడిన ఎవరు? నేను మనిషినే. అదే చౌరస్తా నేను మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోనా పాపనే కనిపించలేదు, కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఆఫీసర్ కనిపే వరకు అక్కడ ఏం కనిపిస్తున్నది? ఒక వినాలని ఆసక్తి కనిపిస్తుంది. చూసినట్లయితే మరి అక్కడ అతనికి ముందున్న అతనికి ఏమున్నది, వెనుకున్నానికి ఏమున్నదని ఆలోచిస్తున్నట్లయితే ముందున్న ఆయనకు పవరు లేదు. అతను ఒక సామాన్య మనిషి. అది తర్వాత వచ్చిన మనిషి అతనికి పవర్ ఏమున్నది? ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకి వెనుక దండ రాజకీయ ప్రభుత్వం ఆయన వెనుకాల ఉంది కాబట్టి ఏ పథకాలు ప్రవేశపెడతాడో, మాకు ఆయన వల్ల ఏమి వస్తుందో, ఆయన వల్ల మేము ఏ పథకం లబ్ధి చేకూరుస్తామో, లేదా కార్యకర్తగా ఉన్న ఫండ్ ఇస్తారో, బిర్యానీ ఇస్తారేమో అని ఆశతో అందరూ గుమ్ముకుంటారు. ఈ వెనకాల ఏమున్నదంటే పవర్ కనిపిస్తున్నది. మరి ఇక్కడ చూసినట్లయితే సర్వజనులారా ఆలకించుడి అన్నమాట ఎవరు అన్నారండి? అన్న చూసినట్లయితే అక్కడ పైన మనం చూస్తుంటాము, ప్రధాన గాయకుడు కోరాహు కుమారులు మాట్లాడుతున్నది. కోరాహు కుమారులు ఇది చివరి అధ్యాయం. అంటే మొదట మనకు అధ్యాయం తర్వాత మళ్ళీ కనిపించడం జరుగుతుంది. అలా చూస్తుంటాము కోరాహు కుమారులకు ఇంత పవర్ ఎక్కడిది? ఇంతకుముందు మనం చదివిన అన్ని చూస్తుంటే వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, యాచిస్తున్నారు, అయ్యా వినండి అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కోరాహు కుమారులు ఎలా ప్రస్తావిస్తున్నారు? సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి అని గట్టి స్వరం చూపిస్తున్నారండి. ఈ కోరాహు కుమారులు మనకు ఇంత చాలాసార్లు మనం విన్నామండి. వీళ్ళు చాలా గొప్పవారండి. వీళ్ళు ఎవరు తెలుసా? కమాండ్ చేస్తున్న వీళ్ళంతా కమాండర్స్. వీళ్ళందరూ ద్వారపాలక సైనికులు. వీళ్ళంతకి ఎంత పవర్ ఉందంటే ఆనాడు మనం చిన్న చరిత్ర చూసాము. మోషే గారు ఎవరు? కోరాహు ఎవరు అంటే అక్కడ మోషే కాలంలో కనిపిస్తున్న అక్కడ తండ్రి గారు వారు చాలా చూసి మనం విన్నాం. ఆ పవర్ ఎక్కడంటే అక్కడ చూసినట్లయితే మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మరొకసారి నేను పునరాలోచన చేయడానికి చేద్దాము. కోరాహు ఎవరంటే మన మోషే గారి యొక్క సహోదరుడు. అక్కడ ఎన్నో చాటులు వాళ్ళు అక్కడ నుంచి చాలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇవి చేయడం. తర్వాత ఏ ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎలాంటి తిరగబడడు, మోషే గారికి అనుకూలంగా ఉంటాడు, అనుకూలంగా మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే అన్ని దాటిపోయిన తర్వాత అప్పుడు మోషే గారి మీద రివర్స్ అవుతాడు. రివర్స్ అయినప్పుడు నువ్వే చేస్తావా, నువ్వే గొప్పవారా, నువ్వే లెక్కనా అని చెప్పేసి అప్పుడు అన్నప్పుడు మోషే గారు బాధపడి తండ్రిని వేడుకుంటే మోషే గారు కొద్దిగా సైడ్ జరిగిందని చెప్పేసి ఎక్కడ వేస్తుంది భూకంపం వచ్చేసి భూస్థాపం అయిపోతుంది. ఆ అక్కడ చూసిన తర్వాత వాళ్ళ కూర అక్కడ చూసిన కుమారులు తర్వాత దావీదు గారు వస్తారు. దావీదు గారు తండ్రిని ఏది మందిరం కడతా అనుకుంటారు. ఆ మందిరాన్ని కడతాం ఆయన కట్టవద్దని చెప్తారు. నీవు కట్టవచ్చు సొలొమోన్ గారు కడతారంటారు. ఆ సొలొమోన్ గారు సిద్ధపరుస్తున్న దానికి ఆ స్వర్ణ దేవాలయం ఆ యెరూషలేము ఇప్పుడు కనిపిస్తున్న దాని విషయంలో వీళ్ళు అక్కడ వీళ్ళు అక్కడ ద్వారపాలకులుగా ఆ స్వర్ణ దేవాలయానికి వీళ్ళు ఒక సెక్యూరిటీ గార్డుగా కనిపిస్తున్నారు. వాళ్ళకి ఎంత పవర్స్ ఉందంటే ఆ కాలంలో వాళ్ళు ఫిలెక్స్ దగ్గర చాలా గొప్ప అధికారం ఉంటుంది. ఆ అధికారం ఎంత ఉంటుందో అక్కడ ఉన్నా కూడా వీళ్ళకు కూడా అంత అధికారం ఉంది. అధికారం ఉంది కనుకనే వాళ్ళు ఆ మాట మాట్లాడగలుగుతున్నారు. పుట్టి మాట్లాడితే మనము దాన్ని తీసుకోలేము. అలా మాట్లాడుతుంది కాబట్టి ఆ తర్వాత ఆ మాట పవర్ ఉంటుంది. ఇదే కమాండ్ ఇదే విధానం అయితే చూడండి, ఇదే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటే ఇదే పవర్ ఇదే శక్తి లూకా గారి సువార్తలో చూసినట్టయితే బాప్తిసం ఇచ్చి యోహాను గారు కనిపిస్తారండి. ఇదే చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయము ఇదే గాంభీర్యత్వం ఇదే పౌరుషం ఇదే కమాండ్ చేసి చూసినట్లయితే ఎవరు కనిపిస్తారు అనుకుంటే ఇలాంటి చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 19 చూడండి. నా ప్రాణముతో
బాప్తిసం ఇస్తున్నప్పుడు నా వాళ్ళని చూసి మాట్లాడుతుంటాడు. బాప్తిసం ఇచ్చే వాళ్ళు మాట్లాడుతుంటారు. మత్తయి చూడండి, మత్తయి 17 సరే 3:7 ఇదే కమాండ్, ఇదే ఆవేశము బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా కనిపిస్తుందండి. అది చూసుకుంటే ఏ రోజు చూస్తే అతడు పరిచయలేను సద్కైలేను అనేకులు బాప్తిసం పొందుతున్న చూచి సర్ప సంతానమా ఒక బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇంత కమాండ్ చేస్తున్నారు. చాలా ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చాలా మంది బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకుంటున్నారు మా సేవకులు సర్ప సంతానమా అని అంటే ఇంత కమాండ్ ఎందుకు వచ్చిందంటే ఈయనకి ఎవరు పౌరించారు? దేవుడు పౌరించారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక ప్రభు మార్గాలు సిద్ధపరచని ముందుకు వచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమంటారంటే చూడండి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని ఒక ప్రశ్న మాట్లాడి అంత కమాండ్ చేస్తున్నాడు. అంటే కమాండ్ చేస్తున్నాడు అంటే అర్థం మీకు ఏం కావాలి? వెనుక పవర్ ఉంటేనే కమాండ్ చేయగలడు, అది కంట్రోల్ చేయగలడు, వెనకానికి కన్ఫర్మ్ చేయగలడు కనుక కమాండ్ చేస్తున్నాడు. అది బాప్తిసం ఇచ్చేవారు గారు. అలా చూసినట్లయితే కోరాహు కుమారులు కూడా అలానే ఏం చేస్తున్నారు? కమాండ్ చేస్తున్నారు. ఏమంటారు? సర్వజనులారా మీరు ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనకులేమి దళితులేమి లోక నివాసులందరూ మీరందరూ ఏకంగా కూడి చెవియకుడి. అప్పుడు ఏమంటున్నారు చూడండి, నా నోరు విజ్ఞాన విషయములు పలుకును, నా నోరు విజ్ఞాన విషయములు పలుకును. అజ్ఞానంగా మాట్లాడను ఆయన, నిన్ను ఏది మాట్లాడిన అజ్ఞానంగా మాట్లాడను, వల్గర్గా మాట్లాడను, ఏదో రకంగా మాట్లాడలేను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పవర్ అలాంటిది, మీకు బుద్ధి కలగాలి. ఎందుకంటే మీరు దీని ముందు చూసినట్లయితే మీరు ఎక్కడ సబ్జెక్ట్ మొత్తం చూసినట్టే ధన అహంకారంతో మీరు ముందుకు వెళ్తున్నారనిగా ఇక్కడ ముందు కనిపిస్తుంది. ధనాహంకారం ఉంటున్నాడు. కొందరు ధనాహంకారము, కొందరు వ్యాపార అహంకారము, ఉద్యోగ అహంకారము, ఇలా అహంకారం చూసి మీరు నిర్వహించిపోతున్నారు కదా అని వాళ్ళని గుర్తు చేస్తూ వారిని ఎలా వారిని కమాండ్ చేస్తూ చూసినట్టయితే, నా నోరు విజ్ఞాన విషయములు పలుకును, నా హృదయ ధ్యానమును పూర్ణ వివేకము కూర్చునేది. ఎలాంటి పూర్ణ వివేకము? అవివేకంగా నేను మాట్లాడలేను, తన అజ్ఞానంగా నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు మీకు అంత సమస్తం అంతా నాకు అర్థమైపోయింది కనుక మీరు ఎలా అంటే మీరు ఎలా విర్రమిగిపోతున్నారో మీ యొక్క భవిష్యత్తు మీకు అర్థం కావడం లేదు. రాబోయే రోజు మీకు ఎలా ఉంటే మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ మీరు చూసి దాన్ని గర్విస్తున్నారు కనుక నేను ఎలా మాట్లాడుతున్నానంట, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకం కూర్చునే ఇందును, గూఢార్థము గల రహస్యం గల మాటలను నేను చెవియగలను, సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచలేదు. ఎలా నేను ఎలా మీకు బయలుపరుస్తానంటే, నేను ఎలా మీకు మాట్లాడతానంటే ఒక సితారా తీసుకొని పాటలు పాడుతూ మీకు ఏం చేస్తాను? బోధిస్తాను, ఆయన మీకు వివరిస్తాను. మీరు ఎలా ఉన్నారంటే మీకు మీ పరిస్థితికి అర్థం కావడం లేకపోతుంది. మీరు ఏదో ఊహించుకుంటున్నారు, మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ మీకు అర్థం కావాలంటే మీరు ఏదో పడితే ఒక సితారా తీసుకొని నేను ఒక పాట ద్వారా మీ గుడారాల సంగతి మీకు వివరిస్తున్నాను ఆయన. ఇప్పుడు చూసారు మా ఈ కాలం పురుషులు చాలా పాత సినిమాలో కూడా చూసే ఉంటారు మన భాషలో. ఆ టైంలో వాళ్ళు ఏ మాట చెప్పాలన్న పాత సినిమాలో మనం ఎక్కడ చూసినట్టే వాళ్ళు పద్య రూపంగా చెప్పేవాళ్ళు తెలుసా. పద్యం ఉప్పు కప్పూరము రక్క పోరికలు అంటే వాళ్ళ ఉప్పు అంటే వాళ్ళు చెప్పుకుంటూ దాన్ని మన మాట్లాడుకుంటూ పాత సినిమాలో చూసి అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని మీనింగ్ ఏమున్నాయి కానీ అప్పుడు చాలా పాట పాడుతూ అప్పుడు చాలా చాలా సీనియర్స్ యాక్టర్స్ రామారావు గారు అందరూ ఏంటంటే పాట ద్వారా వాళ్ళకు విసరించేవారు. ఈనాడు కూడా మన పాడుతున్న పాటలు కాదండి, అది పాటలు కాదు, పాటలుగా తీర్చిస్తున్నదండి. ఈరోజు మనం ప్రతి పాట కూడా పాఠం, అది
ప్రతి పాఠము మన గుణపాఠంగా మారాలి. ఆ గుణపాఠం కోసం మనము గుణవంతులు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుకనే ప్రతి పాట వెనుకాల పాఠము దాగి ఉన్నదండి. ఆ దాగిన మనం గ్రహించలేకపోతున్నాం కదా. ఇక్కడ పాట పాడుతున్నా మనం ఏమి వింటున్నాం, మనం అలా ఎలా మనం ముందుకెళ్తున్నామో మనకు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసిన వాళ్ళకి అక్కడ అర్థం చేయించాలని పాట రూపంగా సితారా తీసుకొని పాడడం మొదలు పెడుతుంది. ఎవరు? ఉరావు కుమారుడు రచయితను. చూడండి, నా కొరకు కొంచెవారి దోషకృత్యములు చూడ నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలమున నీలా భయపడలేను. నాయన ధనమున్న వాళ్ళు ఎలా అనుకుంటారంటే, ధనం గర్భంతో ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటారంటే, ధన గర్భం ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటారు అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంట, చూడండి, నా కొరకు పొంచిన వారు నా కొరకు శత్రువులు ఎవరికి పొంచి ఉంటారో వారు నా పైన దుష్కారంలో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారో, నన్ను చుట్టుకున్నప్పుడు నన్ను ఏం చేస్తారు? ఆ ఆపత్కాలం నేను ఎలా భయపడను? ఎందుకు భయపడతాను? ఆపత్కాలంలో ఎందుకు భయపడతాను? భయపడ అవసరం నాకు లేదు. నా వెనకాల ఏముంది? నా వెనకాల డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, ఉద్యోగం ఉన్నది, వ్యాపారం ఉన్నది. అన్నిటికీ విర్రవీగిపోతున్న మాట్లాడుతున్నారు నాయన. అంటే ఏమనుకుంటున్నారు? నా వెనకాల ఇల్లు నేను కోరలేదు అనుకుంటున్నారు తప్ప మరొకటి ఏమీ లేదు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారమును బట్టి పొగుడుకున్న వారికి నేను ఎలా భయపడలేను. వాళ్ళు ఎలా మాట్లాడితే వాళ్ళు గర్వం ఎలా మాట్లాడతారంటే, నాకు ఇంత ధనం ఉన్నది, నాకు ఇంత ఆస్తి ఉన్నది, నాకు ఇంత అండదండ ఉన్నది, డబ్బు ఉంది కాబట్టి అండదండ ఉంది, నాకు ఇన్ని ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తారంట? గర్వపడతాడు. గర్వంతో ఏమైందంటే వాడు ఏం మాట్లాడతారో ఏం ఆలోచిస్తారో తెలియని భయంకరంగా కనిపిస్తున్నారు. చూసినట్టయితే మరి ఇక్కడ కనిపిస్తున్నారు మనం చూసినట్టయితే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ చూసినట్లయితే ఇలాంటి గర్వంతో ఉన్న డబ్బు అహంకారము, ప్రతి ఏ అహంకారం అంత అహంకారం చూసినట్టయితే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ చూడండి. మరియు లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, నేను ఆల్రెడీ సమకూర్చుకున్నాను అని ఎవరు అనుకుంటారు కదా? ధనవంతులు అనుకుంటారు. అప్పుడు ఏమనుకున్నప్పుడు ఏమంటారు? సుఖించుము, త్రినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందరు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు నా ప్రాణానికి అనేక సంవత్సరాలు అన్నారు. అది ఒక నిరుపేద కుటుంబం అనగలుగుతారన్నమాట. ఆనాడు ఏ రోజు ఆలోచన వారు ఈ మాట అనగలుగుతారా? నాయన ఈ సమయాన్ని మాకు ఆహారం ఇచ్చే సంతోషం నాయని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిద్రలోకి వెళ్ళిపోతారు తప్ప కానీ డబ్బున్న వారు ఏమనుకుంటారట? నా ప్రాణమా నా ప్రాణంతో ప్రాణం చెప్పుకుంటారు, ధైర్యపరుచుకుంటుంది. తన ఎలాంటి టెన్షన్ పడదు నువ్వు అనే ఒక ధైర్యాన్ని ఒక పూజించుకుంటూ నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి వాళ్ళు అనేక సంవత్సరాలు కోట్ల తరాల పైన కూడా విస్తరించినంత డబ్బు సంపాదించుకున్నప్పుడు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చున్నది. అప్పుడు నువ్వు ఏం చేయు? నా పిల్లలు వంశం అందరూ సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటారండి. అప్పుడు ఏమైతే దేవుడు వెర్రివాడా, అప్పుడు ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు నాయన, నువ్వు సిద్ధపరిచిన వాడిని ఏమైపోనని అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ ఈ 40వ అధ్యాయం చూసినట్లయితే వాళ్ళ డబ్బు అహంకారంతో ముందుకు మాట్లాడుతున్నాడు. చూడండి, తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకున్న వారికి నేలా భయపడవలెను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. నాయన, నువ్వు డబ్బుతోనే విమోచిస్తావు అనుకుంటున్నావా?
నువ్వు నీకున్న ఇది నీకున్న వ్యాపారంతో విమర్శిస్తానుకుంటున్నావా, నీకున్న ఉద్యోగంతో విమర్శిస్తానుకుంటున్నావా? ఈ కాలంలో చూసినట్లయితే అండి, ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ధనం ఉన్న వాళ్ళకి వెళ్తే వర్గకు వాళ్ళ ఫ్యామిలీలో మ్యారేజ్ చేస్తే ఎలా మ్యారేజ్ చేస్తావు? ఒక ఫ్రెండ్ అన్న సహోదరు అంటే ఎలా చెప్పాలి? చాలా చక్కగా జరిగింది అని చెప్తే అయిపోతుంది, సింపుల్ వాడు. కానీ వాడు అది ఎలా వర్ణిస్తే తెలిసేవాడు, నాకు అది తినడా ఎంత పది సుమారుగా 100 ఐటమ్స్ కూడిన మాంసాలు అవి ఇవి చాలా గొప్పగా బిల్డప్ చెప్తాడు. ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు? బిల్డప్ వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఆ విధంగా వాడు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగస్తుడు అడగండి, ఒక ఉద్యోగస్తుడు అడిగినైనా మరి మీ చెల్లె పెళ్లి ఎలా చేసావు, కొన్ని నీ కొడుకు పెళ్లి ఎలా చేసావు అంటే నార్మల్ చేశానని చాలా బాగా జరిగిందని చెప్పాడు. ఏం లేదు, చాలా చిన్నగా చేశాను కానీ నా పెళ్లికి ఎవరు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, ఆర్టీఓ వచ్చాడు, కలెక్టర్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళకందరికీ ఒక సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను, చాలా గొప్పగా చూసుకున్నాను, వాళ్ళకి స్పెషల్ ఇచ్చాను, ఒకరికి స్పెషల్ ఫంక్షన్ హాల్, వీరి స్పెషల్ ఫంక్షన్ హాల్ అని చాలా గొప్ప చెప్పారు. దేని బట్టి చెప్పుకుంటారు? వాళ్ళు వాళ్ళకున్న ధనం బట్టి, వాళ్ళకున్న ఉద్యోగం బట్టి, వాళ్ళకున్న ఆస్తులు బట్టి, వాళ్ళకున్న పలుపడులు చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ నేను విమోచిస్తాయా అంటే ఇక్కడ ముందుకెళ్ళినట్టు ఇవన్నీ నీకు విమోచించినైనా ఏమంటున్నాడు? ఇవన్నీ వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము నాయన. నువ్వు భూమి ప్రతి పాట అన్ని కూడా వ్యర్థమని సులభంగా చెప్తాడండి ప్రసంగిలో. అని ఎందుకు చేసినా ఇంత వ్యర్థము పడుతున్నాడు చూడండి. ఎవడును ఏ విధము చేత ఎవడును అనదు, ఎవడును ఎవడున్న దగ్గర సామాన్యులేమి, సామంతులేమి, ధనకులేమి, దళితులేమి, లోక నివాసులు ఏమి అందరూ ఎవడును ఏ విధమునైనను తన సహోదరుని విమోచింపలేడు అంటాడు. ఇవంతా విమోచిస్తారంటే విమోచలేదు. ఆనాటి కాలంలో ఎలా ఉండాలంటండి, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ వాడు ఒక బందిన మన కూరగాయల మార్కెట్లో ఒక టమాటా అమ్ముకున్నట్టుగా, ఒక కూరగాయలు అమ్ముకున్నట్టుగా ఆనాడు బానిసత్వం అమ్ముకునేవారండి. డబ్బున్న వారు వాళ్ళు కొనుక్కున్న వారు వీళ్ళొక్కరు బానిసత్వంలోకి వెళ్ళిపోయేవారు. హిస్టరీకి అంత అర్థం కావాలి. అది అప్పుడు తన ఈ నాకు ఇతను కొనుక్కున్న తర్వాత ఎప్పుడు యేసు కూడా ఆ విధంగానే అమ్మేసుకుంటారండి. ఇవి నువ్వు ఒక మాట చెప్తున్నావు, ఎంతవరకు మీకు అర్థం కావాలా? ఇలా ఎవరు అమ్మేసుకున్నారు, ఎవరు బానిసత్వంకి వెళ్ళిపోయినప్పుడు యేసు గారు మనకు కూడా గుర్తులవ్వాలి. అట్లా వాళ్ళు ఏం చేస్తారు? నాకు సరే అమౌంట్ సరిపోతలేదు, నేను వేరే దగ్గర అతను ఇంకోలకు అమ్మేశారు. ఒక వస్తువును ఎలా అమ్మేస్తున్నారో, ఒక బండిని ఎలా అమ్ముతున్నారో, కారుని ఎలా అమ్ముతున్నారో, ఇంటిని ఎలా అమ్ముతున్నారో ఆనాడు మనుషులను కూడా అలా అమ్ముకుంటూ వెళ్ళిపోయేవారు. అలా ఎదుర్కొంటున్నారు. ఆ డబ్బు చేత వాళ్ళు విమోచింపడ్డారు. కానీ ఇక్కడ మరో చూసినట్లయితే చూడండి, ఎవడును ఏ విధము చేతను ఈ సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు నాయన. ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. నీకు ధనం నీకు విముక్తి చేయాలంటే, నేను రిలీజ్ చేయాలంటే ఆనాడు డబ్బు పెట్టుకునే వాళ్ళు ఈనాడు చూసినట్టయితే అండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనిపిస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే మనకు విమోచించిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు అండి. ఆయన ఎలా విమోచించారంటే చూసినట్టయితే అండి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మన విమోచకుడు అండి. మన నిత్యము నరకంలో మనం కుళ్ళిపోకూడదు. ఈ భూమి మీద చనిపోతే కుళ్ళిపోతాడేమో, వీళ్ళు చనిపోతే వాళ్ళ చేతులు ఉంటారేమో, కానీ ఎప్పటికీ నిరంతరం ఉండేది, నిరంతరం ఎప్పటికైనా మన విమోచకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడం రాలేదు, కానీ పరిచారము చేయటకై అనేకులు ప్రతిగా తన విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు
వచ్చాడండి. మనల్ని బంధకంలో నుంచి మనం రిలీజ్ చేయడానికి, పాప బంధకాల నుంచి మనకు అన్నిటి నుంచి ఇక్కడ పైన ఎవ్వడు మనను విమోచింపలేదని ఎంత కరాఖంగా చెప్పాడు. ఒకరు ఉన్నారండి. ఆ ఒక్కరు ఎవరు అంటే ఏకైక ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ముల్లోకల మహాయోధుడు, సర్వమానవాళి పాపానికి విముక్తి చెందిన యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే అది సాధ్యమైందండి. అది ఏమొచ్చినాడు అండి, చదవండి 45. మనిషి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము ఎంత చేసిన మనల్ని పెట్టి అక్కడ ఇచ్చినట్టే క్రయధనం పెట్టి అక్కడ ఉట్టిటం పెట్టి అక్కడ విమోచించినట్టుగా మనం యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని పెట్టి సంపాదించుకున్న సంఘం అండి. ఆ సంఘంలో మనం ఈరోజు అందరం ఉన్నామంటే ఆయన క్రయధనం ఇచ్చాడు. ఎన్నో ఆయన బాధపడ్డ ప్రతి బాధ చాలా క్రయధనం పొంది మనకి ఏం చేసినట్ట, తన ప్రాణం ఇచ్చటకు వచ్చినను. చూడండి చదండి 15 ప్రతిగా విమోచన క్రయధనం మనకు ప్రాణం ఇచ్చటకు వచ్చినది. అలా వచ్చిన మనం చూస్తున్నది ఎఫెసు రాసిన పత్రిక 1:7 చూడండి. ఎలా అయిందంట మనకండి? చూడండి, దేవుని కృప మహదైశ్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన ఈరోజు మనం విడుదలయ్యామంటే ఈరోజు ఆయన క్రయధనము ఆయన యొక్క పెట్టిన రక్తము దారులండి. చూసాడు, ఆయన మన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు క్రయాన్ని చెల్లించాడు, డబ్బు చెల్లించాడు. అక్కడి బంధకాల నుంచి మనల్ని రిలీజ్ చేశాడు. మనం రిలీజ్ ఆర్డర్ చేసి ఈ రోజు జీవోగల సంఘంలో మనల్ని ఒక సభ్యుని కానీ ఒక మనకు మెంబర్ గా నిలబెట్టి ఈ రోజు అందరూ కూర్చొని దేవుని స్తుతించి ఆరాధించి మన సన్నిధిలో పాల్గొనవలసిన కారణం ఏంటంటే మన కొరకైనా క్రయధనం చేశారు. ఈ ధనము శాశ్వతమైన కాదు, ఈ ధనము గర్వం వచ్చేది. ఆ క్రయధనం మాత్రం యేసుక్రీస్తు పెట్టే క్రయధనం మాత్రం నిత్య జీవం ఇచ్చేదండి. అది మనకు అర్థమైన మాసం అర్థమవుతాయి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఎవడు ఏ విధము చేతను, నువ్వు డబ్బు చేత విమోచించలేవు. అక్షరం వాళ్ళకే విమోచించలేవు, కానీ నిరంతరం విమోచన ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తప్ప మరి ఎవరు లేరని ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులకు తీసుకొని నాయన సర్వజనులారా నా మాట వినండి అని కమాండ్ చేస్తుందంటే ఆ కమాండ్ లో మనం కమిట్ అయిపోవాలండి. చూడండి, వాడు కుళ్ళు చూడడు. వాడి భూమి చనిపోయిన వాడు ఏమైతున్నాడు, వాడు ఏమైతే కుళ్ళైపోతాడు. చనిపోయిన 12 గంటల వాడు కుళ్ళిపోతాడు, స్మెల్ వస్తుంది. 2 రోజులు స్నానం చేయకపోతే కూడా స్మెల్ వస్తుంది. అదే నువ్వు ప్రభు యొక్క రక్తంలో ఆయన శరీరంలో పాల్గొవస్తులు అయితే కుళ్ళు అనేది మన జీవితంలో పట్టదండి. మన చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ నిత్యనాథ దేవుడు వాడు కుళ్ళు చూడక నిత్యము బతుకున్నట్లు ఇక్కడ మాత్రం వాడు నిత్యం బతుకుతాడండి. వాడు డబ్బుతో మనం తీసిపెట్టిన నిత్యం బతుకుతాడా? బతకడు. ఎప్పుడో ఒకసారి చనిపోతాడు. లాజరు చనిపోయాడు. కూర్చున్నా నాకు మా ఫ్రెండ్స్ భుజాన్ని చేసుకున్నాం. 4 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ మనం చనిపోయాడండి, మన అట్లా బతికే ఉన్నాడా? చనిపోయాడు. కానీ ఈ రోజు అదే మనం బాప్టిస్ట్ మన ఫర్ ఎగ్జాంపుల్ గా ఆనంద పౌరు గారు అపోస్తులు కానీ ఇప్పుడు వరకు ఎక్కడ బతుకున్నారు? ప్రదేశులు ఇప్పటి వరకు బతుకున్నారు. ఏమంటారు? వాడు గుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుడి సన్నిధి ప్రాయచిత్తం చేసి మన కొరకు ప్రాయచిత్తం చేసి ఎవరు చేశారు ప్రాయచిత్తము? ఎవరు నిలబెట్టారో, ఎవరు కన్నారంటే మనల్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కన్నారండి. మన పెట్టి కొన్నవాడు ఆయనే. వాడు గుళ్ళు చూడక వాడు నిత్యము దేవుని సన్నిధి ప్రాయచిత్తము చేయగలవాడు లేడు. వాడు ప్రాణ విమోచన మన ప్రాణాన్ని విమోచించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక బహు గొప్పది, చాలా గొప్పది. ఈ గొప్ప అంటే దాన్ని మనం వర్ణించలేము. చాలా గొప్పది. ముఖేష్ అంబానీ సుమారుగా తన పెళ్లి ఖర్చే, తన కొడుకు కుమార్ ఖర్చే 1500 కోట్లు
1500 కోట్లు ఖర్చు పెట్టాడు. తన కుమారుడు బతుకుతాడో చనిపోతాడో గ్యారంటీ లేదు. ఇప్పటికీ ఆ పెళ్లి సందర్భంలో ఏడిశాడు కనుక అతనికి సంతోషం ఉందండి. కానీ ఆ గొప్పగా పోయిన అంత పెద్ద పెళ్లి చేసి గొప్ప అనుకున్నామా? అలెక్స్ నార్మల్ వ్యక్తి పెళ్లి చేశాడు, భార్య కొడుకు కూడా చాలా సంతోషం. అది గొప్పదా? అది గొప్పదా అనుకుంటే సామంతులు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అనుషుడు చాలా గొప్పది. అలా గొప్పతనాన్ని మన దేవుడు మనకి ఇచ్చిన వారి ప్రాణ విమోచన ధనం అంటే మన ప్రాణాన్ని విమోచించాడు. ఈ లోక ప్రాణం మనం పోతుంది కదా, అక్కడ మన నిత్యములను పరలోక రాజ్యంలో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తమే మనకు విమోచన ధనం అండి, విమోచన క్రయధనం అండి. మన కొరకు చేసిన త్యాగం చాలా బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక ఉండవలసిందే. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడ వచ్చేంత వరకు అటు ఉండవలసిందే. ఎందుకంటే ఆయన క్రయధనము ఇప్పటిలో పోయేది కదా. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు రక్తంలో కడగడం ప్రతి ఒక్కరికి వచ్చే మంచి గొప్ప అవకాశం అండి. జ్ఞానులు చనిపోతున్న సంగతి అతనికి కనబడదు. వారికి అజ్ఞానాలు కనబడదు. యుద్ధం చనిపోతున్నారని వాళ్ళకి ఏమాత్రము కనబడదు కనుక మూర్ఖులను పశుపాయులు ఏకముగా నశించదు. ఎందుకంటే క్రయధనం విలువలు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువు త్యాగం తెలియదు, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియదు, అది మనకి విమోచన విషయం తెలియదు. మనకి ఈరోజు చూసిన ధనాన్ని, ఈ లోక ధనాన్ని చూసి, ఈ లోక వ్యాపారాలు చూసి, ఈ లోక ఉద్యోగాలు చూసి, ఈ లోక సంస్థలు చూసి వాళ్ళు గర్విస్తున్నారు తప్ప కానీ వాడి తిరుగు త్రాగు అనుకుంటున్నారు తప్ప కానీ వాళ్ళు ఎదిగి వాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నాయన నువ్వు ఎక్కడికి పోతావు అన్నప్పుడు వాడి ప్రశ్నకు సమాధానం చెప్పలేము. కానీ మనం మాత్రం చెప్పగలుగుతాం. ఏమంటా ఈ లోకంలో శ్రమపడ్డాడు, ఈ లోకంలో బాధపడినప్పటికీ యేసు నిమిత్తమైనప్పుడు బతుకుంటే క్రీస్తే చావు అయితే నాకు మేలు చాలా బహు గొప్పది నా కొరకు ఉన్నదని ఆ గొప్ప ఆశతో మనం ముందుకు వెళ్ళాలని కోరుచు, ఆ క్రయధనాన్ని మనము నిరంతరం మనం ప్రతి వారము తీసుకుంటూ ఆ క్రయధనం చాలా అనేకుల్ని ఇందులో మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి కోరుచు. మరి నాకు ఈ మాట ముగిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు సంఘంలో తెలియజేస్తూ ముగిస్తున్నాను.